శ్రీమతే నమః. నాకు చాలా మంది కామెంట్లో అడుగుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నామమ్మా, ఎన్ని చేసినా గాని ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయట పడలేకపోతున్నాము, ఏదైనా పూజ గాని, శ్లోకం గాని, స్తోత్రం గాని ఏదైనా ఉంటే చెప్పండి అని. మనం పూజ, వ్రతము ఈ వీటితో పాటుగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. మనలో అహంకారము అనేది ఉండకూడదు, ఇంకొకరిని ఏడిపించకూడదు, ఇంకొకరిని బాధ పెట్టకూడదు. అలాగే ఇల్లు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది అన్నం తినేసిన తర్వాత అక్కడ శుద్ధి పెట్టరు, కంచం తీసుకుని వెళ్ళి సింక్లో పడేస్తారు. ఇలా ఎడం చేత్తో పట్టుకుంటారు, అన్నం తింటారు, ఆ తిన్న ఇంగిల్ చేత్తోటే ఆ గిన్నెని ముట్టుకుంటారు. ఇలాంటివన్నీ చేయకూడదు, ఇవన్నీ దారిద్ర్యానికి కారణాలు. అలాగే మెళ్ళలో కొంతమంది మంగళసూత్రాలు తీసేస్తూ ఉంటారు. రాత్రి అయితే మంగళసూత్రాలు ఆ గోడకున్న కొక్కేనుకు ఉంటాయన్నమాట. మెడలో నుంచి మంగళసూత్రాలు అస్సలు తీయకూడదు. ఇంటి ఇల్లాలు చక్కగా నుదుటిన బొట్టు ఉండాలి, మంగళప్రదంగా కనిపించాలి ఇంట్లో ఇల్లాలు. ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఏడుపులు, పెడబొబ్బలు, ఎక్కడ పడితే అక్కడ దుమ్ము, ఎక్కడ పడితే అక్కడ బూజు, అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోకపోవటము, గుమ్మం ముందే చెప్పులు వదిలిపెట్టడము, గుమ్మం ముందే చీపిరి చేట అవన్నీ పడేయడము, అలాగే గుమ్మం ముందే మాసిపోయిన బట్టలు వేయడము, ఎక్కడ పడితే అక్కడ మాసిపోయిన బట్టలు పడేయడము, ఇవన్నీ దారిద్ర్యానికి కారణాలే. చిరిగిపోయిన బట్టలు కట్టుకోవడము, వీటన్నింటినీ మానేసి బాహ్యంగానూ శౌచాన్ని పాటించాలి. మన మనసులో కూడా అహంకారాన్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇంద్రుడికి ఎందుకు తన సర్వస్వాన్ని కోల్పోయాడు ఇంద్రుడు? దూర్వాస మహాముని శాపం వల్లే కదా. అహంకారంతో మహాముని ఇచ్చిన ఆ పూమాలని విసిరేస్తాడు ఇంద్రుడు. అప్పుడు మహర్షికి కోపం వచ్చి, ఏ ధనం ఉందని నువ్వు అహంకారంతో విర్రవీగిపోతున్నావో అదే ఉండదు అని చెప్పి శపిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంద్రుడి దగ్గర నుంచి. అప్పుడు స్వర్గాధిపత్యాన్ని కోల్పోతాడు కదా ఇంద్రుడు. మళ్ళీ శాప విమోచన అడిగి లక్ష్మీదేవిని ప్రార్థించిన తర్వాత లక్ష్మీ అనుగ్రహం ఉంటుందన్నమాట. రేపు సోమవారం నాడు శ్రీవ్రతము, అలాగే నాగదమన పూజ అన్నమాట. సోమవారం నాడు దవనాలతో లక్ష్మీదేవిని పూజించి, అలాగే నవనాగ స్తోత్రం చదువుతూ నవనాగులని ప్రతిష్ఠించుకుని పసుపుతోటి పాలతోటి అభిషేకం చేసుకుని దవనాన్ని సమర్పణ చేసినట్లయితే రాహు కేతువులకి సంబంధించిన ఏవైనా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు పోతాయి. సంతానానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులున్నా, వివాహానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులున్నా వాటన్నింటి నుంచి బయటపడిపోతాం నవనాగ స్తోత్రం చేసి. సరే, సోమవారం నాడు శ్రీవ్రతము అంటున్నారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడిపోతాము అని అంటున్నారు కదా, మరి ఆ పూజ మాకు చేయటం రాదు, షోడశోపచార పూజా విధానం మాకు రాదు అంటారా? మేము అందుకే రోజుకో శ్లోకం అనే ఛానల్లో ఎన్నో స్తోత్రాలు, శ్లోకాలు అన్నింటినీ అప్లోడ్ చేశాం. అందులో ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కూడా పద విభజనతో నేర్పించాను. కాబట్టి ఒకసారి PDF తీసుకుని పద విభజనతో నేను నేర్పించిన దాన్ని 4-5 సార్లు విని మీరు పూజ చేసుకునేటప్పుడు మీ అంతటా మీరుగా చదువుకుని పూజ చేయండి. మనల్ని ఎవ్వరూ ఆదుకోరు. మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా నష్టం వచ్చినా అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ భగవంతుడు మనల్ని వదలడు. అప్పుడు మీరు అంటారు, చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి, మేము ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాం, ఏ తప్పు చేయని మేము నష్టాలు కష్టాలు అనుభవిస్తున్నాము, కానీ అన్ని తప్పులు చేసిన వాళ్ళు, ఇల్లంతా చండాలంగా ఉంచుకున్న వాళ్ళు వాళ్లే బాగుంటున్నారు అంటారు. ఏటెళ్ల కాలం ఒకేలా ఉండదండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. వాళ్ళ ఇల్లు అలా శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి ఉంది కారణం అంటే ఏ పూర్వజన్మలోనూ వాళ్ళు చేసుకున్నది. ఇప్పుడు అది గ్రహించక మేము ఏం చేసినా సరే చెల్లుతుందని చేశారనుకోండి, ఆ పూర్వజన్మ పుణ్యం కరిగిపోతుంది కదా. ఇప్పుడు చేసుకున్న పాపాలు వెంటాడుతూ ఉంటాయన్నమాట. దానికి సమయం వస్తుంది. కాబట్టి అయ్యో తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మేం కష్టాలు పడుతున్నాము అని చెప్పి బాధపడకుండా ప్రతిదాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టేసి, అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, నాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించమ్మా అని చెప్పి శ్రద్ధగా చేయండి. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు కళకళలాడుతూ ఉండాలి. మెడలోంచి మంగళసూత్రాలు తీసేసి, బొట్టు తీసేసి, చేతులకి గాజులు ఉండకుండా, కాళ్ళకి మట్టెలు ఉండకుండా ఇలా చేశారు అని అనుకోండి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ఇవన్నీ పాటించి సోమవారం నాడు శ్రీవ్రతం చేసుకోండి. లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ముందు కూర్చుని ఈ షోడశోపచార పూజా విధానంలో వస్తే పూజ చేసేయండి. లేదు అంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదవండి. అది కూడా రాదు అంటారా? లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, అది కూడా రాదు అంటారా?
శ్రీ అయి నమః అండవచ్చు కదా, ఆ శ్రీ అయి నమః అంటూ కుంకుమార్చన చేయండి అమ్మవారి చిత్రపటానికి. తర్వాత మీరు ఏదైతే అమ్మవారికి నివేదనగా సమర్పణ చేయాలని అనుకుంటున్నారో శుచిగా శుభ్రంగా తయారు చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేసి, ఆ రోజు ఆకలి వేసిన వాళ్ళకి, అంటే పాపం చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, ఏదో ఒక అవసరానికి తినడానికి తిండి లేకో దాహంతోనో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి అవసరానికి ఏదైనా ఇవ్వండి. అలా ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అలాగే ఇప్పుడు వేసవకాలం కదా, ఈ వేసవకాలంలో నీటిని దానం చేస్తే కుజదోషం పోతుంది అని చెప్తారు. చలివేంద్రాలు ఎవరైనా ఎక్కడైనా నడుపుతూ ఉంటే అక్కడ మీ ద్రవ్య సహాయం చేయటం కానీ, లేదు అంటే పక్షులకి మీరు ఈ మట్టి పిడతలు ఉంటాయి చూసారా, ఆ మట్టి పిడతల్లో నీళ్లు పోసి మేడ మీద పెట్టడం కానీ, ఇంటి ముందు పెట్టడం కానీ, ఇంటికి ఆవులు వస్తే ఆ గోమాతకి నీటిని ఇవ్వడం కానీ, పశువులకి నీరు అందించటం కానీ, ఇలా బాటసార్లు వెళ్ళిపోతుంటే వాళ్ళకు నీళ్లు అందించడం కానీ చేస్తే ఎన్నో దోషాల నుంచి బయట పడిపోతాం అన్నమాట. కాబట్టి వీలు చేసుకుని ఈ మంత్రాలకి ఎన్ని చింతకాయలు రాయలిపోతాయా, ఇన్నాళ్ళు చేశాము, ఈ రోజు ఇది చేసేస్తే రాత్రికి రాత్రి మన తలరాత మారిపోతుందా అనే అపనమ్మకాన్ని పక్కన పెట్టి సోమవారం నాడు కనీసం ఏది చెయ్యలేకపోయినా సరే లక్ష్మీ అమ్మవారి ముందు కూర్చుని ఒక్క 10 నిమిషాలు అమ్మ అనుగ్రహం కోసం అమ్మని ప్రార్థించండి. అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ బాగుండాలని, ఏ ఒక్కరి జీవితంలో అయినా సరే అమ్మవారి అనుగ్రహం వచ్చిందని అనుకోండి, నాకంట సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, ఎందుకంటే కష్టం వచ్చిన వాడికే కదా ఆ నొప్పి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కింద శ్రీ అయి నమః అని గాని శ్రీమాత్రే నమః అని గాని కింద మీరు కామెంట్ చేశారు అని అనుకోండి, ఆ విధంగా మళ్ళీ మనం అమ్మవారిని స్మరణ చేసుకున్నట్లే కదా, ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోం కదా. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా కామెంట్ చేసేసి సోమవారం నాడు మాత్రం వ్రతం చేసుకోవడానికి, అదే లక్ష్మీ పూజ చేసుకోవడానికి సిద్ధం కండి. నియమాలు ఏం పాటించాలండి అని అడుగుతారా? శుద్ధమైన మనసుతో మీరు శుద్ధంగా కూర్చొని మీ మనసుని అమ్మవారికి అర్పణ చేసి పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.